అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్‌లో భాగంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకుంటున్నాము. ఇది టీజీ టెట్ కానివ్వచ్చు, అలాగే టీజీ డీఎస్సీ కానివ్వచ్చు, రెండింటికి కూడా ఉపయోగపడుతుంది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. సో, ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాము. మొదటగా వనపర్తి సంస్థానాన్ని క్రీస్తు శకం 1510 నుండి 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. అయితే గుర్తుంచుకోవాలి మనం వనపర్తి సంస్థానం ఎప్పటి నుంచి క్రీస్తు శకం 1510 నుంచి 1948 వరకు ఎన్ని తరాల రాజులు అంటే 15 తరాల రాజులు పాలించారు. సో అందులో 17 మంది రాజులు, 6 గురు రాణులు పాలించారు. అడుగుతారు ఎంతమంది రాజులు పాలించారంటే 17 మంది. ఎంతమంది రాణులు అంటే 6 గురు రాణులు పాలించారు. ఈ పాయింట్ టు పాయింట్ కూడా అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ డిఎస్లో కావచ్చు, టెట్లో కావచ్చు రావచ్చు. సో తర్వాత కనుక మనం చూస్తే వీరు 7 పెద్ద చెరువులను తవ్వించారు. అవే సప్త సముద్రాలు అంటారు. అయితే వనపర్తి రాజు ఎన్ని చెరువులను తవ్వించారు అని క్వశ్చన్ అడగవచ్చు. ఆన్సర్ వచ్చేసి 7. ఓకే, సో వీటిని ఏమంటారంటే సప్త సముద్రాలు అంటారు. 7 కదా సప్త అంటే, అట్లా సప్త సముద్రాలు అని వీరు పెట్టారు. 7 పెద్ద చెరువులను అయితే తవ్వించారు. సో అవి ఏంటి 7 అని అంటే, ఒకటి శంకర సముద్రం. అయితే శంకర సముద్రం ఎక్కడ ఉంది? కానాయపల్లి. అంటే ఈ సముద్రాల పేర్లు అలాగే అవి ఎక్కడ ఉన్నది, ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. ఈ 7 చెరువులు అంటే ఈ సప్త సముద్రాలు అలాగే వాటి ఉన్న లొకేషన్ ఎక్కడ ఉంది కూడా మనం తప్పక గుర్తుంచుకోవాలి. శంకర సముద్రం కానాయపల్లిలో ఉంది. తర్వాత రంగసముద్రం శ్రీరంగపురం. ఓకే, శ్రీరంగపురం అట్లా కొంచెం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. తర్వాత వీరసముద్రం ఎక్కడ ఉందంటే తాటిపాముల. ఓకే, తర్వాత మహాభూపాల్ సముద్రం పెబ్బేరు, కృష్ణా సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూరు, రామసముద్రం రాయన్పేట. సో ఇట్లా 7 కూడా గుర్తుంచుకోవాలి. శంకర సముద్రం కానాయపల్లి, రంగసముద్రం శ్రీరంగపురం, వీరసముద్రం తాటిపాముల, మహాభూపాల్ సముద్రం పెబ్బేరు, కృష్ణా సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూరు, రామసముద్రం రాయన్పేట. ఇవి గుర్తుంచుకుంటే మనకు టెట్లో కానివ్వచ్చు, డివిఎస్లో కానివ్వచ్చు రావచ్చు, కాబట్టి గుర్తుంచుకోవాలి. సో తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, భారత్కి స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపేశారు. అంటే మనకు తెలుసు కదా, అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియాకి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థానాన్ని అన్నింటినీ కూడా మన ఇండియన్ యూనియన్లో కలిపేశారు. సో ఎవరు కలిపేశారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం గుర్తుంచుకోవాలి. అయితే చివరిగా విలీనమైంది ఏ సంస్థానం అంటే నిజాం సంస్థానం. ఈ సంస్థానాలన్నింటిలో కూడా చివరిగా విలీనమైంది ఏ సంస్థానం అనే క్వశ్చన్ అడగవచ్చు. నిజాం సంస్థానం. తర్వాత వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ నిర్మించారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈ సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు ఎవరు అని అడగవచ్చు. రాజా రామేశ్వరరావు తన తల్లి పేరు సరళాదేవి. సో సరళా సాగర్ అనేది నిర్మించడం జరిగింది. గుర్తుంచుకోవాలి, రాజా రామేశ్వరరావు, సరళాదేవి, సరళా సాగర్ అట్లా గుర్తుంచుకోవాలి. ఇది చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అంటే చెరువు ఎప్పుడైతే నిండుతుందో గేట్లు వాటంతట అవే తెరుచుకోవడం జరుగుతుంది. దీన్నే సైఫాన్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్, చెరువులు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటే దీన్ని ఏ సిస్టమ్ అంటారంటే సైఫాన్ సిస్టమ్. లేదా సైఫాన్ సిస్టమ్ అంటే ఏంటి అడగచ్చు. చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. సో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది. అంటే ఆసియా ఖండం ఎంత పెద్ద, దాంట్లో మొట్టమొదటిది ఇట్లాంటి సిస్టమ్. ఓకే, ఇట్లాంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మన ఇట్లా వనపర్తి సంస్థానం, రాజా రామేశ్వరరావు ఎవరు నిర్మించాలంటే ఎవరి పేరు మీద, తన తల్లి సరళాదేవి పేరు మీద. ఏం పేరు? సరళా సాగర్.
అంటే ఏంటిది అది అంటే చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవి తెరుచుకోవడం. దీన్ని సైఫన్ సిస్టమ్ అంటారు. ఇది ఆసియా ఖండంలోని మొట్టమొదటి. అంటే ఇన్ని పాయింట్లు వచ్చాయి మనకు కదా! ఈ ఒక్క పేజీ నుంచి చాలా పాయింట్స్ వస్తాయి. సో, అన్నిటిని కూడా మంచిగా గుర్తుపెట్టుకుంటే టెట్‌లో కానివ్వచ్చు, డిఎస్‌లో రావచ్చు. సో, అందుకే ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు చూడండి రివిజన్ కూడా ఉపయోగపడుతది. సో, లైక్ చేయండి వీడియోని. అలాగే షేర్ చేయండి ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.